హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భార్యాభర్తలు సంభోగంలో వారానికి ఎన్నిసార్లు కలవాలి? లాభాలు నష్టాలు తెలుసా? భార్యాభర్తలు సంభోగంలో కలవడం వల్ల కలిగే లాభాలు మానసిక ఒత్తిడి మరియు ఆందోళన గణనీయంగా తగ్గుతాయి. సంభోగంలో పాల్గొనడం వల్ల మెదడులో ఎండార్ఫిన్లు, ఆక్సిటోసిన్ వంటి హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి రోజువారీ జీవితంలో ఉండే మానసిక ఒత్తిడి, ఆందోళన మరియు డిప్రెషన్ వంటి సమస్యలను దూరం చేసే మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తాయి. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది మరియు వ్యాధులను దూరం అవుతాయి. క్రమం తప్పకుండా కలవడం అనేది ఒక మంచి వ్యాయామం లాంటిది. ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు రక్తపోటును బీపీ అదుపులో ఉంచుతుంది. దీనివల్ల భవిష్యత్తులో గుండెపోటు వంటి ప్రమాదకరమైన గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. వారానికి 1 లేదా 2 సార్లు సంభోగంలో పాల్గొనే వారిలో హిమోగ్లోబిన్ అనే యాంటీబాడీ స్థాయిలు పెరుగుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది జలుబు, దగ్గు, జ్వరం వంటి సాధారణ ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రాత్రి వేళల్లో ప్రశాంతమైన మరియు గాఢమైన నిద్ర పడుతుంది. సంభోగం తర్వాత శరీరంలో ప్రొలాక్టిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేసి అలసటను దూరం చేస్తుంది. దీనివల్ల నిద్రలేమి, ఇన్సోమ్నియా సమస్యతో బాధపడే వారికి కూడా రాత్రిపూట చాలా సులభంగా గాఢ నిద్ర పడుతుంది. భార్యాభర్తల మధ్య బంధం మరియు నమ్మకం బలపడతాయి. సంభోగం సమయంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్ అనే హార్మోన్ను లవ్ హార్మోన్ అని పిలుస్తారు. ఇది దంపతుల మధ్య పరస్పర ఆకర్షణను, నమ్మకాన్ని మరియు ఒకరిపై ఒకరికి ఉండే ప్రేమాభిమానాలకు రెట్టింపు చేస్తుంది. దీనివల్ల చిన్న చిన్న మనస్పర్ధలు త్వరగా తొలగిపోతాయి. శరీరంలో ఉన్న అదనపు క్యాలరీలు కరిగి బరువు తగ్గుతారు. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్, ఒక కామెంట్ తప్పనిసరిగా ఇవ్వండి ఫ్రెండ్స్, ప్లీజ్. సంభోగం అనేది ఒక రకమైన శారీరక శ్రమ. ఒకసారి కలవడం వల్ల శరీరంలో దాదాపు 100 నుండి 150 క్యాలరీల వరకు శక్తి ఖర్చవుతుంది. కాబట్టి క్రమం తప్పకుండా చురుగ్గా పాల్గొనడం వల్ల బరువు పెరగకుండా నియంత్రించుకోవచ్చు. శరీరంలో వచ్చే రకరకాల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. సంభోగం సమయంలో విడుదలయ్యే హార్మోన్లు సహజమైన పెయిన్ కిల్లర్స్లా పనిచేస్తాయి. దీనివల్ల స్త్రీలలో వచ్చే నొప్పులు, మైగ్రేన్, తలనొప్పి, కీళ్ళ నొప్పులు మరియు వెన్ను నొప్పి వంటి శారీరక నొప్పులు తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. యవ్వనంగా కనిపిస్తారు. సంభోగం వల్ల శరీరంలో ఈస్ట్రోజన్ వంటి హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి మరియు చర్మానికి రక్త ప్రసరణ బాగా అందుతుంది. ఇది చర్మంపై ముడతలను తగ్గించి ముఖానికి సహజమైన మెరుపును ఇస్తుంది. దీనివల్ల వయసు పైబడినప్పటికీ యవ్వనంగా కనిపిస్తారు. పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. వైద్య పరిశోధనల ప్రకారం పురుషులు నెలకు కనీసం 21 సార్లు లేదా వారానికి 4 నుండి 5 సార్లు వీర్యాన్ని విసర్జించడం వల్ల వారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయని స్పష్టమైంది. ఇది పురుషుల అంతర్గత అవయవాల ఆరోగ్యానికి ఎంతో మంచిది. స్త్రీలలో గర్భాశయ కండరాలు బలంగా మారతాయి. సంభోగంలో పాల్గొనడం వల్ల స్త్రీల పెల్విక్ ఫ్లోర్, నడుము కింది భాగం కండరాలను మంచి వ్యాయామం లభిస్తుంది. దీనివల్ల మూత్రకోశ నియంత్రణ మెరుగవుతుంది మరియు వయసు పెరిగిన తర్వాత వచ్చే యూరిన్ లీకేజ్ సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. జ్ఞాపక శక్తి మరియు మెదడు పనితీరు చురుగ్గా మారుతాయి. క్రమం తప్పకుండా కలవడం వల్ల మెదడులోని హిప్పోకాంపస్ ప్రాంతంలో కొత్త కణాలు అభివృద్ధి చెందుతాయి. ఇది ఆలోచన శక్తిని, ఏకాగ్రతను మరియు జ్ఞాపక శక్తిని పెంచుతుంది. వయసుతో పాటు వచ్చే మతిమరుపు సమస్యలను ఇది నివారిస్తుంది. ఆత్మవిశ్వాసం మరియు ఉత్సాహం రెట్టింపు అవుతాయి. చురుకైన సంభోగ జీవితాన్ని గడిపే వారిలో తమ శరీరం పట్ల మరియు తమ సామర్థ్యం పట్ల సానుకూల దృక్పథం పెరుగుతుంది. ఇది సమాజంలో లేదా ఆఫీస్ పనుల్లో మరింత ఆత్మవిశ్వాసంతో, ఉత్సాహంగా మరియు చురుగ్గా పనిచేసేలా ప్రోత్సహిస్తుంది. అతిగా లేదా బలవంతంగా కలవడం వల్ల కలిగే నష్టాలు ఏదైనా సరే మితిమీరితే ప్రమాదకరమే. రోజుకు ఎక్కువసార్లు లేదా ప్రతిరోజు విరామం లేకుండా
సంభోగంలో పాల్గొనడం వల్ల శరీరం తన శక్తిని పూర్తిగా కోల్పోతుంది. దీనివల్ల కండరాలు బలహీనపడి రోజంతా తీవ్రమైన నీరసం, శారీరక అలసట ఆవహిస్తాయి. దీని ప్రభావం మీ రోజువారీ పనులు మరియు ఉద్యోగంపై పడుతుంది. ప్రైవేట్ భాగాలలో ర్యాపిడ్ మరియు నొప్పులు అతిగా కలపడం వల్ల భార్యాభర్తలిద్దరి జననేంద్రియాల భాగంలో తీవ్రమైన ర్యాపిడ్ ఫ్రిక్షన్ జరుగుతుంది. దీనివల్ల ఆయా భాగాలలో వాపులు రావడం, నొప్పులు పుట్టడం లేదా చిన్న చిన్న గాయాలు, పుండ్లు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలలో ఇది తీవ్రమైన మంటకు మరియు అసౌకర్యాన్ని దారితీస్తుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లను వచ్చే ముప్పు స్త్రీలలో సంభోగం తర్వాత ప్రైవేట్ భాగాలలో సరిగ్గా శుభ్రం చేసుకోకపోయినా లేదా అతిగా కలయికలో పాల్గొన్న మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వచ్చే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మూత్రం విసర్జన, తీవ్రమైన మంట, నొప్పి మరియు జ్వరం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్య ఉన్నప్పుడు కొన్ని రోజుల పాటు సంభోగంకి దూరంగా ఉండాలి. నడుము నొప్పి మరియు కండరాల నొప్పులు సంభోగంలో శరీరాన్ని ఎక్కువగా శ్రమించడం వల్ల, ముఖ్యంగా తప్పుడు భంగిమలను ప్రయత్నించడం వల్ల నడుము కండరాలపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. దీనివల్ల దీర్ఘకాలిక నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు మరియు మెడ నొప్పులు వచ్చే ప్రమాదం ఉంది. శరీరం సహకరించినప్పుడు బలవంతంగా ప్రయత్నించకూడదు. ఇద్దరిలో ఒకరికి ఇష్టం లేకపోయినా కేవలం అవతలి వారి సంతోషం కోసం రోజువారీ డ్యూటీలాగా కలిస్తే కాలక్రమేణా భాగస్వామిపై విసుగు మరియు అసహ్యం మొదలవుతాయి. ఇది సంభోగంపైనే ఆసక్తిని చంపేస్తుంది. మానసిక అనుబంధం లేని శారీరక సంభోగం వల్ల భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచి బంధాన్ని బలహీనపరుస్తుంది. రోజువారీ పనులపై ఏకాగ్రతలో చూపించడం, అతిగా సంభోగంలో మునిగిపోవడం వల్ల మెదడు ఎప్పుడూ ఆ ఆలోచనలతోనే ఉండిపోతుంది. దీనివల్ల ఆఫీస్ పనులపై, వ్యాపారంపై లేదా చదువుపై దృష్టి పెట్టడం కష్టమవుతుంది. శారీరక అలసట వల్ల ఆఫీసులో నిద్ర రావడం, నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. సహజ సిద్ధమైన లూబ్రికేషన్ తగ్గడం స్త్రీలకు శరీరంలో సంభోగం సమయంలో సహజంగానే ఒక రకమైన తడిదనం ఉత్పత్తి అవుతుంది. కానీ విరామం లేకుండా అతిగా కలవడం వల్ల లేదా ఫోర్ప్లే లేకుండా నేరుగా కలవడం వల్ల ఈ లూబ్రికేషన్ తగ్గిపోతుంది. దీనివల్ల సంభోగ సమయంలో స్త్రీలకు తీవ్రమైన నొప్పి కలుగుతుంది. ఇది వారిని సంభోగంకి దూరం చేస్తుంది. సంభోగం వ్యసనంగా మారడం కొంతమందికి సంభోగం అనేది ఒక వ్యసనంలాగా మారుతుంది. వారు భాగస్వామి యొక్క ఆరోగ్యాన్ని, మానసిక స్థితిని పట్టించుకోకుండా ఎప్పుడు దాని గురించే ఆలోచిస్తుంటారు. ఇది ఒక మానసిక రుగ్మత కిందకు వస్తుంది. దీనివల్ల వారి సామాజిక జీవితం, కుటుంబ బంధాలు దెబ్బతింటాయి. ఇలాంటప్పుడు సైకియాట్రిస్ట్కు సలహా అవసరం. ధన్యవాదాలు.